4 రోజుల క్రితం కరీంనగర్ బస్టాండ్కు చేరిన కోడిపుంజు కథలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆ పుంజును వేలుపాట వేసేందుకు ఆర్టీసీ అధికారులు సిద్ధమైన తరుణంలో నాదేనంటూ ఓ వ్యక్తి ముందుకొచ్చాడు. సొంతూరు వెళ్తున్న సమయంలో కోడిని బస్సులో మర్చిపోయానని ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాకు చెందిన మహేష్ అనే వ్యక్తి కరీంనగర్ డిపోకు ఫోన్ చేశాడు. అయితే 48 గంటల్లో వస్తే ఇచ్చేవాళ్ళమని, ఇప్పుడు పుంజును వేలుపాట వేస్తామని డిపో మేనేజర్ మల్లేశం చెబుతున్నారు. నాలుగు రోజుల క్రితం కరీంనగర్ బస్టాండ్కు చేరిన కోడిపుంజు కథలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆ పుంజును వేలంపాట వేసేందుకు ఆర్టీసీ అధికారులు సిద్ధమైన తరుణంలో నాదేనంటూ ఓ వ్యక్తి ముందుకొచ్చాడు. సొంతూరు వెళ్తున్న సమయంలో కోడిని బస్సులో మర్చిపోయానని ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాకు చెందిన మహేష్ అనే వ్యక్తి కరీంనగర్ డిపోకు ఫోన్ చేశాడు. అయితే 48 గంటల్లో వస్తే ఇచ్చేవాళ్ళమని, ఇప్పుడు పుంజును వేలంపాట వేస్తామని డిపో మేనేజర్ మల్లేశం చెబుతున్నారు. అన్న, నా పేరు మహేష్. మా సొంతూరు కావలి, ఆంధ్ర, నెల్లూరు జిల్లా. నేను తెలంగాణ రుద్రాంగి సిరిసిల్ల జిల్లా రుద్రాంగిలో పని చేపిస్తుంటాం, మేస్త్రి పని. పోయిన సోమవారం రోజు ఆంధ్ర కొత్త పని బస్సులో వస్తున్నప్పుడు ఈ కోడి ఒకటి నిద్రమంకులు బస్సులో మర్చిపోయి ఇంకా దిగేసినాను. తర్వాత బస్సు కోసం లిగిన బస్సు కనపల్లా. ఇప్పుడు యూట్యూబ్లలో వాటర్లో వస్తుంది. కోడి నాదేనన్న. దాని ఫోటోలు వీడియోలు మొత్తం నా దగ్గర ఉండి అది కోడి నాదేనన్నా. ఎవరికి బాగా వేలం పట్టాపండి. అది కోడి నాదే. దాని ఆధారాలు మొత్తం నా దగ్గర ఉన్నాయి. ఆ బస్ టికెట్ ఆ ఫోటో కూడా ఉంది నా దగ్గరే. సజ్జనార్ సార్, దయచేసి ఈ వేళ నాపండి. ఆ కోడి నాది. మీ మీద నమ్మకం ఉంది మాకు. దయచేసి ఈ వేళ నాపండి సజ్జనార్ సార్. అన్న, నా దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంపత్ ఫోన్లో అందిస్తారు. సంపత్, చెప్పండి, ఇక ఆ పుంజుకు సంబంధించినటువంటి యజమాని వచ్చారా, లేదంటే వేలుపాట వేయడానికి రెడీ అవుతున్నారా, ఏంటి? జిల్లాకు చెందినటువంటి మహేష్ అనే వ్యక్తి గత కొంతకాలంగా రాజన్న విభాగం ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు బయలుదేరి వెళ్ళారు. అయితే ఈ నేపథ్యంలోనే థ్యాంక్ యూ సంపత్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.